గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ వ్లాగ్స్. ట్రిప్ టు న్యూ ఢిల్లీ అనమాట. తమిళ్ చూస్తూనే అర్థమైపోయింది కదా మీకు. సో ఢిల్లీకి అయితే వెళ్తున్నాం అనమాట ఒక ఇంపార్టెంట్ వర్క్ గురించి. చూడండి నా గొంతు కూడా అయిపోయిందనమాట నా పని. ఇంకా ఇది పోయి వచ్చిన తర్వాత రికార్డ్ చేసిన వీడియో. సో ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్. మాకు 7 o'clockకి మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు 11కి ఉందన్నమాట ఎయిర్పోర్ట్ ఫ్లైట్ వచ్చేసి. సో వెళ్ళిపోయాము, చెక్ ఇన్ చేసుకున్నాము, క్యాబ్ అయితే దిగేసామన్నమాట. ఫస్ట్ అయితే లగేజ్ ఉందని చెప్పి చెక్ ఇన్కి వెళ్ళాము. చెక్ ఇన్లో అయితే లైన్ కూడా బాగానే ఉంది, చాలా వెయిట్ చేసాము, 5 to 10 minutes. మార్నింగ్స్లో కూడా చెక్ ఇన్స్కి ఇంత వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అయితే చెక్ ఇన్లో కొంచెం క్యూ లైన్ అనమాట ఉంది. సో అది తీసేసుకొని క్యాబిన్ బ్యాగ్స్ తీసుకున్నాం అనమాట. చూడండి ఇక్కడ వెయిటింగ్ ఉంది. ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్తే ఇక్కడ కాదు అక్కడ అని చెప్పారు. ఇండిగోలో మేము వెళ్ళామన్నమాట. ఇండిగో బుక్ చేసుకున్నాము. చెక్ ఇన్ క్యూ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. సో ఇక్కడ తర్వాత క్యాబిన్ బ్యాగ్స్ కూడా ఎలక్ట్రానిక్స్ అన్నీ తీసి ఇలా పెట్టాలి కదా, అన్నీ తీసామన్నమాట. ఫోన్స్, ఇయర్ ఫోన్స్, ఛార్జర్స్ అవన్నీ తీసిన తర్వాత లోపలికైతే వచ్చాము. క్యాబిన్ బ్యాగ్ కూడా చెక్ ఇన్ చేసేసి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మాకు ఇంకా 1.5 hour టైం ఉందన్నమాట. సో చూడండి ఇదే మా ఫ్లైట్ ఇండిగో వచ్చేసింది. అండ్ వచ్చిన తర్వాత కూడా చాలా అవర్స్ పట్టింది మాకు. వాళ్ళు పిలిచి అనౌన్స్మెంట్స్ ఇచ్చి లోపలికి వెళ్ళే వరకు సర్లే అని చెప్పి ఇక్కడే కొంచెం టైంపాస్ చేసాము. ఇండిగో ఫ్లైట్స్ చాలా ఫ్లైట్స్ ఉన్నాయి ఇక్కడ. వెయిటింగే మాకు 1 hour పట్టింది. ఏం తినలేదు మార్నింగ్ నుంచి, ఆకలేసింది అనమాట. ఎయిర్పోర్ట్లో అయితే ఏమైనా కొనుక్కున్నాలనుకున్నా బాబోయ్ రేట్లు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇలా వాష్రూమ్కి వచ్చి ఇలా కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అనమాట. మంచి ఫుల్ గ్లాస్ ఉంటే నాకు ఎక్కడైనా అలవాటు అయిపోతుంది ఇలా తీసుకోవడము. చూడండి ఇక్కడ తీసుకున్న తర్వాత అయితే ఇది ఛాయ్ తీసుకున్నాను, మసాలా ఛాయ్ అనమాట. 650 rupees గాయస్ ఇది. ఇందులో అయితే మనకు ఫుల్ ప్యాక్ బిర్యానీ వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఎయిర్పోర్ట్లో ఎక్స్పెన్సివ్ కదా. ఏం తినలేదు, ఆకలేస్తుందని చెప్పేసి అట్లీస్ట్ ఛాయ్ అయినా తీసుకుందామని చెప్పి ఒకటి తీసుకొని నేను మా హస్బెండ్ ఇలా షేర్ చేసుకున్నాం అనమాట. సో ఇలా వెయిట్ చేసిన తర్వాత అయితే అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేద్దాం అనుకున్నా కానీ అప్పటిలోపు టైం అయిపోయింది. అండ్ ఫ్లైట్కి అనౌన్స్మెంట్ పిలిచేశారు, వెళ్ళిపోతున్నాము లోపలికి ఫ్లైట్ ఎక్కడానికి అని చెప్పి. సో అందరూ వెళ్ళిపోయారు, మేమే లాస్ట్ వెళ్ళామన్నమాట. ఇది క్యూ అనమాట. చూడండి ఇది లోపల ఇన్సైడ్ అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు. ఫైనల్గా అయితే ఫ్లైట్ ఎక్కేసాము. ఇండిగో హైదరాబాద్ టు దుబాయ్. మాకైతే 2 hours జర్నీ పట్టింది. మంచిగా అనిపించింది. డేలో ఫ్లైట్ జర్నీ అయితే బాగా అనిపిస్తుంది, ఎందుకంటే బాగా కనిపిస్తుంది బయట అంతా క్లౌడ్స్, కింద ప్లేసెస్ అవన్నీ చూడండి. ఇది ఎంత బాగుందన్నమాట. కానీ చెవులు మాత్రం వెళ్ళిపోయాయి సౌండ్స్కి. ఆ సౌండ్స్కి మన చెవులు అయితే క్లోజే అయిపోతాయి అన్నమాట. 2 hours జర్నీయే కాబట్టి మాట్లాడుకుంటూ వచ్చేసేలోపు టైమే తెలియలేదు మాకైతే. నేనైతే కొంచెం మెమరీస్ ఇలా క్రియేట్ చేసుకున్నాను అనమాట, మేనిఫెస్టింగ్ అని చెప్పి. చాలా బాగా అనిపించింది నాకు. నేను నా హస్బెండ్ కలిసి ఇలా ఫ్లైట్ జర్నీ ఇద్దరం టుగెదర్ అయితే ఫస్ట్ టైం అనమాట. ఫ్యామిలీస్తో అయితే వెళ్ళాం కానీ ఇద్దరం కలిసి వెళ్ళడం అయితే ఫస్ట్ టైం. ఇది ఇంపార్టెంట్ వర్క్ గురించి వెళ్ళాల్సి వచ్చింది కదా, ఇంకా తప్పలేదు మాకు. సో చూడండి ఎంత బాగా అనిపించిందో, పైన క్లౌడ్స్ ఇదంతా చాలా బాగుంది సీనరీస్. అండ్ వాటర్ అయితే తీసుకున్నాం అనమాట మేము. అండ్ ఫ్లైట్లో కూడా కొంచెం ఇస్తున్నారు ఫుడ్ అదంతా, కానీ మేమేం తీసుకోలేదు. రేట్లు అయితే వాచిపోయాయి మాకు, ఎందుకులే అని చెప్పి వాటర్తో సరిపెట్టుకొని ఇలా వ్యూని చూసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాను నేనైతే. నాకైతే ఆ క్లౌడ్స్ని ఇలా దగ్గరికి చేత్తో పట్టుకోబుద్ది అయింది, కానీ అవి రావు కదా. ఇది ఎయిర్పోర్ట్ ఫ్లైట్లో అనమాట, బ్యాక్ సైడ్. ఫైనల్గా అయితే ఢిల్లీ దిగేసాము. చూడండి అమ్మో ఢిల్లీలో రోడ్స్ అయితే బాబు చాలా ఘోరంగా ఉన్నాయి. క్యాబ్ అయితే బుక్ చేసుకొని క్యాబ్ పర్సన్ కోసం వెయిట్ చేసాము. క్యాబ్ ఎక్కేసామన్నమాట. చాలా ఎండలు ఢిల్లీలో అయితే మేము ఎక్స్పీరియన్స్ చేసిన వాటిలో ఓవెన్లో పెట్టినట్టే అనిపించింది మాకైతే. ఇది వచ్చేసి మా చిన్న ఎయిర్బిఎన్బి లాగా ఉందన్నమాట. రూమ్ బుక్ చేశాడు మా హస్బెండ్. 3 BHK ఫ్లాట్లో మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి లాంటిది ఇది. చాలా బాగా అనిపించింది. లోపలికి వెళ్ళగానే మంచిగా బిస్కెట్స్, వాటర్, స్నాక్స్ కొన్ని పెట్టింది. తను బాగా చూసుకుంది అనమాట మమ్మల్ని. జ్యూస్ కూడా ఇచ్చింది, లెమన్ జ్యూస్ ఇచ్చింది, కొంచెం
ఇలా వచ్చి రిలాక్స్ అయ్యి జ్యూస్ తాగి రిలాక్స్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి బాల్కనీ వ్యూ బాగుంది. ఇది ఇచ్చిన మాకు ఎయిర్బిఎన్బి రూము చాలా బాగా అనిపించింది మాకైతే. తనైతే మాకు కొంచెం ఆకలేస్తుంది అని తను అర్థం చేసుకొని ఎండకు వచ్చాం కదా, 3:30 అయిపోయింది. మాకు వాటర్ మిలన్ కూడా ఇచ్చిందనమాట. ఇది వచ్చేసి ఇల్లు, ఇదో హాల్ అనమాట. హాల్, చిన్న కిచెన్, 3 బెడ్రూమ్స్ అనమాట. మేమైతే షేరింగ్లో తీసుకున్నాం అనమాట. పర్ డే 200 రూపీస్ పడింది. ఏసీకి 200 ఎక్స్ట్రా, మామూలుగా అయితే 1000 రూపీస్. కిచెన్కి 300 అనమాట, మళ్ళీ సపరేట్ 1500 పడింది మాకైతే మొత్తము. మనం ఏం కావాలంటే అవి కుక్ చేసుకోవచ్చు, కానీ మేము ఇక్కడ ఏం కుక్ చేసుకోలేదు. మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఇది మిల్ మేకర్ బిర్యానీ అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. అసలు నచ్చలేదు, కానీ ఆకలికి ఏదో ఒకటి అని చెప్పి తిన్నాము. మళ్ళీ మా రూమ్ ఆమె ఓనర్ ఇది తీసుకొని వచ్చిందనమాట. బాగా చూసుకుంది తను. ఇది పాపడ్ చాట్ అంట, ఇక్కడ ఫేమస్ అంట ఢిల్లీలో. బాగా అనిపించి అదే తినేసాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో మాకు అక్కడ వర్క్ ఉందని చెప్పాను కదా, ఆ వర్క్ అయిపోయాక ఆ రోజు కూడా మాకేం తినలేదు. మాకైతే చెప్తున్నాను కదండి, ఢిల్లీలో అయితే ఫుడ్ అస్సలు బాగాలేదు. ఎంతకైనా మన సౌత్ ఇండియన్ ఫుడ్డే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మనం తినలేకపోయాము. బాసుమతి రైస్ ఇంత లావు, అసలు టేస్టే లేదు. ఇక్కడ వాళ్ళు ఎలా తింటున్నారో ఏమో అనిపించింది. మేమైతే అసలు ఒకటే పూట తిన్నాము, అది కూడా ఆకలేస్తుందని చెప్పి ఇది వర్క్ అయిపోయాక బయటకు వచ్చినాక ఇక్కడ రాజ్మా అండ్ రైస్, నేను పూరి తీసుకున్నాను. మొత్తం తినేసి అయిపోయిన తర్వాత అయితే కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఆటో బుక్ చేసుకొని వెళ్ళామన్నమాట. అమ్మో చాలా వేడిగా ఉంది. అసలు క్యాబ్స్కి ఆటోస్ కూడా వాళ్ళు ఛార్జెస్ అయితే బాబోయ్ వాచిపోయాయి మాకైతే. ఇది వచ్చేసి సరోజిని మార్కెట్, ఇక్కడ ఫేమస్ కదా ఢిల్లీలో సరోజిని మార్కెట్. సర్లే చూద్దాము, ఏమన్నా ఉంటే తీసుకుందాము అని చెప్పి విండో షాపింగ్ లాగా వచ్చాము. టాయ్స్, బొమ్మలు ఇవన్నీ చాలా బాగున్నాయి. కొన్ని కావాల్సినవి అయితే తీసుకున్నాం అనమాట. మేము తీసుకొని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని అయితే వెళ్ళిపోయాము. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు అని చెప్పి హ్యాపీగా రైస్ అండ్ చికెన్ కర్రీ చేసుకుందాము అని చెప్పి రైస్ అయితే పెట్టానమాట. అండ్ చికెన్ బ్లింకిట్లో ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ అనమాట. అండ్ ఆల్రెడీ నేను పెద్ద పీసెస్ ఇచ్చాడు, కర్రీ పీసెస్ అని చెప్పి బుక్ చేస్తే అవ్వలేదు. అది మళ్ళీ నేను చిన్నగా కట్ చేసి, పాపం మా హస్బెండ్ అయితే మంచి ఫుడ్ అనమాట, కానీ ఇక్కడ ఫుడ్ సరిగా సఫిషియెంట్గా మాకు దొరకలేదని చెప్పి నేనే కుక్ చేశాను. కొంచెం చికెన్ అయితే ఫ్రీజర్లో పెట్టారు స్టోరేజ్ కాబట్టి, నేను బాగా పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత చికెన్ కర్రీ అయితే కుక్ చేసుకున్నాం అనమాట. రూమ్కి వచ్చాక కుక్ చేసుకోవడానికి ఒక 20 మినిట్స్ పట్టింది. అంతలోపు ఇక్కడ బైక్ రెంట్ తీసుకొస్తానని చెప్పి అయితే మా హస్బెండ్ వెళ్ళాడు. అండ్ నేను కొంచెం ఇలా వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే ఏదో డిఫరెంట్గా అనిపించింది, నేమ్ కూడా నాకు తెలియదు. సర్లే అని చెప్పి స్మెల్ చూసి వేసాను అనమాట. అమ్మో ఇక్కడ వీళ్ళవి మసాలాస్ అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. సర్లే అని చెప్పి ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పి చికెన్ అయితే కుక్ చేశాను. ఫైనల్గా అయితే చికెన్ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. నేను మొత్తం సాసెస్ వేసాను అనమాట. నేను రెడ్ సాసు అన్ని మసాలాస్ కలిపి వేసాను అనమాట. ఇక్కడ మన దగ్గర అలాంటి మసాలా దొరుకుతాయి, కానీ ఇక్కడ ఈమె రూమ్లో లేవు అని చెప్పే వరకు అయితే నేను తగినట్టు ఏవి దొరికితే అవి వేసాను. ఫైనల్గా అయితే వేడి అన్నం అండ్ చికెన్ కర్రీ. మేమైతే ముందు రోజు కూడా ఏం తినలేదు, బాగా ఆకలేసింది అనమాట మాకు. మార్నింగ్ అంతా వర్క్ కోసం వెళ్ళి షాపింగ్ చేసి రూమ్కి వచ్చే వరకు పిచ్చిలేసిపోయింది. ఆర్డర్ చేసుకుంటే లాస్ట్ నైట్ తిన్నది ఆర్డరే వస్తుంది మళ్ళీ మిల్ మేకర్. అది నాకు నచ్చలేదు, అందుకే మన సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలి అని చెప్పి నేను రైస్ అండ్ చికెన్ కర్రీ అయితే కుక్ చేసుకున్నాం అనమాట. నాకు మా హస్బెండ్ కోసం అయితే తనైతే హ్యాపీగా తిన్నాడు. ప్రాణం లేసి వచ్చిందనమాట. అంటే మాకు ఫుడ్డే దొరకలేదు అసలు ఇక్కడ, అందుకే మంచిగా కుక్ చేసుకొని అయితే డిన్నర్ కానీ చేసామన్నమాట మాట్లాడుకుంటూ. ఈ మాటకు వస్తే ఆ మాట, నిజంగా మనం ఇంట్లో ఓన్గా కుక్ చేసుకొని తింటే ఆ తృప్తే వేరు అసలు. బయట ఎన్ని ఆర్డర్స్ చేసుకొని తిన్నా కూడా అసలు ఇట్లా మంచిగా కుక్ చేసుకొని మాట్లాడుకుంటూ తింటే అబ్బా చాలా హ్యాపీగా తృప్తిగా అనిపించింది మాకైతే. వర్క్ అయిపోయి కుక్ చేసుకొని వచ్చి తిన్నాము అని చెప్పి ఫైనల్గా అయితే మా హస్బెండ్ హ్యాపీ అయిపోయాడు. బాగుంది అని చెప్తున్నాడు. అండ్ కుక్ చేసుకొని తిన్న తర్వాత అయితే నైట్ అయిపోయింది. బైక్ కూడా తీసుకొచ్చాడు కదా, ఆ రెంట్ బైక్ తీసుకున్నాం అనమాట మేము.
సో ఇండియా గేట్ చూద్దామని చెప్పి నైట్ 10:30కి వెళ్ళాము. 2 hours పట్టింది మాకు డ్రైవ్ మేము ఉండే ప్లేస్ నుంచి బూనాలి టు న్యూఢిల్లీ అనమాట. చూడండి ఇది వచ్చేసి ఇండియా గేట్, చాలా బాగుంది. నైట్ టైమ్స్ కాబట్టి లోపలికి ఎవరిని అలౌ చేయలేదు, బయట నుంచే ఇలా వీడియోస్ క్లిప్స్ తీసుకున్నాం మేము. అండ్ కొంతమంది అయితే మనకి ఇక్కడ హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ ఇవన్నీ సెక్రటేరియట్ గోల్కొండ ఇవన్నీ ఎలానో ఢిల్లీ వాళ్ళకి ఇవన్నీ ఇలా అనమాట కామన్. ఎక్కడైనా చూసిన కెమెరా పట్టుకొని క్లిప్స్ అప్పుడే ఇస్తాము అని చెప్పి 50 రూపీస్ 100 రూపీస్ అని చెప్పి తీస్తాము అంటే మేమైతే తీసుకోలేదు. ఎందుకులే అని చెప్పి ఆల్రెడీ చాలా ఇన్వెస్ట్ చేస్తాము ఈ ఫొటోస్ పైననే, ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని మా కెమెరాస్లోనే మేము అలా చిన్న క్లిప్స్ తీసుకున్నాము. ఇది వచ్చేసి ఒక ఫోటో ఇండియా గేట్ దగ్గర. అండ్ ఇక్కడ ఫైర్ పాన్ అంట, ఇది నేను ట్రై చేస్తానని చెప్తే తను చేస్తున్నాడు. ఎట్లుంటుందో అనుకున్నా, నాకు స్వీట్ పాన్ చాక్లెట్ పాన్ ఇష్టము, ఫైర్ పాన్ కూడా ట్రై చేద్దాము అని చెప్పి సర్లే కావాలి అని చెప్తే మా హస్బెండ్ ట్రై చేయించాడు. పెట్టుకున్నాను నోట్లో, ఇలా ఫైర్ లాగా వచ్చింది, కానీ లోపలికి పెట్టే వరకు ఏమీ అంత అనిపించలేదు. భయమేసింది మంటగా ఉంటుందని, కానీ ఏం లేదు, బాగుంది. కానీ నేను మొత్తం తినలేకపోయాను, అది అప్పటి వరకే తీసుకొని తర్వాత తీసేసాను, ఊసేసాను అనమాట. నాకు అంత అనిపించలేదు ఫైర్ పాన్. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఇది మా వర్క్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. మ్యాగీ ప్యాకెట్స్ ఉండే, చూడండి ప్యాకెట్ కూడా లోపల పడిపోయింది నా టెన్షన్కి. మ్యాగీ 2 కుక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము అని చెప్పి, ఇక్కడ బ్రేక్ఫాస్ట్లో కూడా మాకేం నచ్చలేదు. బ్లాక్ సాల్ట్ పెప్పర్స్ ఇవన్నీ వేసి మ్యాగీ మసాలా వేసి మంచిగా మ్యాగీ చేసుకున్నాను అనమాట. బయట ఎంత తిన్నా కూడా మనకు అసలు ఫిల్లింగ్గా అనిపించదు. ఇంకా మళ్ళీ మేము తిరగాలి కదా, ఇది నెక్స్ట్ డే మేము ఆగ్రా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట, ఢిల్లీ నుంచి ఆగ్రాకి. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మెల్లగా 12 o'clock అలా స్టార్ట్ అయ్యాము. ఇది వచ్చేసి మా ఆగ్రా డే అనమాట. ఈ ఆగ్రాలో మేము ఏమేం చేసాము అవన్నీ చెప్తాను. ఇది నైట్ కుక్ చేసుకున్న చికెన్ విత్ మ్యాగీ అనమాట. మా హస్బెండ్కి ఇలా నచ్చితే తిన్నాడు. అండ్ ఇది వచ్చేసి ఆగ్రాకి మేము న్యూఢిల్లీ మేము ఉన్న ప్లేస్ నుంచి మెట్రోకి ఢిల్లీ మెట్రోకి వెళ్ళామన్నమాట. ఢిల్లీ మెట్రో తీసుకొని 10 minutes జర్నీ, అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. న్యూఢిల్లీ టు ఆగ్రా వచ్చేసి 180 kilometers. జర్నీలో చచ్చిపోయాం మేమైతే. ఆల్మోస్ట్ మాకు 4 hours జర్నీ పట్టింది కార్ తీసుకొని వెళ్తే. ల్యాబ్లా బుక్ చేసుకొని వెళ్ళాము. ఇది మెట్రో ట్రైన్, ఢిల్లీ మెట్రో బాగుంది, అండర్ గ్రౌండ్ మంచిగా అనిపించింది. మొత్తం అండర్ గ్రౌండ్, ఇది లాస్ట్లో పైన అనమాట. ఇలా నేను కొన్ని క్లిప్స్ తీసాను, చాలా బాగా అనిపించింది. ఢిల్లీ రోడ్స్ ఇదంతా పొల్యూషన్ మాత్రం చాలా బాగుంటుంది, కానీ మెట్రో తీసుకొని వెళ్తే మంచిగా అనిపిస్తుంది అనమాట. న్యూఢిల్లీ టు మెట్రో మామూలు రైల్వే స్టేషన్కి అయితే మాకు 1/2 hour పట్టింది. ఇప్పుడు మెట్రో తీసుకొని వెళ్ళాము. ఇది వచ్చేసి దిగేసామన్నమాట. దిగినాక బ్లాబ్లా బుక్ చేసుకున్నామని చెప్పాను కదా, అదైతే ఎక్కేసాము. న్యూఢిల్లీ టు ఆగ్రా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అబ్బో ఈ జర్నీ అయితే నేను ఇంకా 2 hours వెళ్ళిపోతాంలే అనుకున్నాను, కానీ పిచ్చి లేసిపోయింది మాకు. క్యాబ్ ఆ బ్లాబ్లా బుక్ చేసుకుంటే మధ్యలో ఆపాడనమాట, లంచ్ టైం అని చెప్పి. ఇక్కడ ఒక దాబా లాగా పెట్టాడు, తిన్నాము. మార్నింగ్ కూడా మేము మ్యాగీనే తినింది, మాకేమంతా ఫిల్లింగ్గా అనిపించలేదు. ఇది లంచ్ అనమాట. ఏముంటుంది అని చెప్తే పూరి కాదు రోటీస్ ఆర్డర్ చేసుకున్నాం. తందూరి రోటీ విత్ చోలే కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంది, నాకు ఇక్కడ బాగా నచ్చింది గైస్, చాలా మంచిగా అనిపించింది. తందూరి రోటీ, బొగ్గుల మీద కాల్చిన రోటీ అండ్ కర్రీ చాలా బాగుంది. రాజ్మా కర్రీ నార్త్ వాళ్ళు చాలా బాగా చేస్తారు ఎంతకైనా రాజ్మా కర్రీస్, చోలే భటూరి ఇవన్నీ. మంచిగా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎక్కి వెళ్ళిపోయాము క్యాబ్లో. ఫైనల్గా అయితే ఆగ్రా అయితే రీచ్ అయిపోయాము. 180 జర్నీ అయితే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ట్రైన్లో పోతే మంచిగా ఏసీ ట్రైన్లో పోదాం అనుకున్నా, కానీ మాకు టికెట్స్ దొరకలేదు. ఇది వచ్చేసి ఇక్కడ ఆటోలో తీసుకొని వెళ్ళాడనమాట ఇతను. ఇక్కడ ఆగ్రా దగ్గర మీనా బజార్ ఇంకేదో ప్యాలెస్ ఉంటుంది అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. మేము మీనా బజార్ ఇంక ఇది మినీ ఢిల్లీ మినీ తాజ్మహల్ అంటే ఇది చూపించాడు. అండ్ ఇక్కడ లెదర్స్ అవన్నీ తయారు చేస్తారు అని చెప్పి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. మార్నింగ్స్లో ఎట్లుంటుంది, నైట్స్లో ఎట్లుంటుంది అని చెప్పి. ఇవి కొన్ని హ్యాండ్మేడ్వి ఐడియల్స్ ఇవన్నీ చూపించాడు. లోపల వచ్చేసి మీనా బజార్ అంటే షాప్ అనమాట. అవి శారీస్, అక్కడ బ్యాంబూతో చేసిన శారీస్ అంట అవి. ఇది వచ్చేసి
స్వీట్స్, ఆగ్రా స్వీట్స్ కూడా తీసుకున్నాము. ఫైనల్గా తాజ్మహల్కి ఎంట్రీ ఇచ్చామన్నమాట టికెట్ తీసుకొని. సో ఇవి వచ్చేసి మా క్లిప్స్, మేము కొంచెం స్లో మోషన్లో తీసుకున్న వీడియోస్ అనమాట. ఇలా మంచిగా స్లో మోషన్లో క్లిప్స్, వీడియోస్ అయితే తీసుకున్నాను. బాగా అనిపించింది. తాజ్మహల్ ముంతాజ్ కట్టించాడు కదా వాళ్ళ వైఫ్ కోసం, షాజహాన్ కోసం. చాలా బాగా అనిపించింది అనమాట. అందరు విజిటర్స్ వచ్చి ఇలా తీసుకున్నారు క్లిప్స్ అండ్ వీడియోస్. మాకైతే ఇది మంచిగా ఉంది. క్రియేట్ చేసే కొన్ని మెమరీస్ అయితే క్రియేట్ చేశారు అక్కడ ఉన్న వీడియోగ్రాఫరు. ఇదైతే మన ఫోన్లో కూడా మనం తీసుకోవచ్చు, కానీ మాకంతా ఇద్దరమే కదా, ఇంకో పర్సన్ వస్తే ఐడియా వచ్చేది. సో అతను ఇచ్చిన ఐడియా మా ఫోన్స్లోనే తీసుకొని మంచిగా తీసుకున్నాడు, మనీ కూడా. సో మంచిగా అనిపించింది తాజ్మహల్ దగ్గర. మన నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ మెమరీస్ ఆల్సో. సో చాలా బాగుంది. సో నేనైతే కొన్ని రీల్స్ కూడా తీసుకున్నాను అనమాట, మెమరీస్కి లాగా ఉంటుందని చెప్పి. రీల్స్, వీడియో క్లిప్స్ ఇదంతా బాగా వచ్చింది. అండ్ ఫైనల్గా అయితే మేము ఆగ్రా రైల్వే స్టేషన్కి వచ్చేసాము. ఇంకా నైట్ 9:30కి ఉండే మాకు ట్రైన్. ఇక్కడ నుంచి శతాబ్ది బుక్ చేసుకున్నాము ఢిల్లీకి వెళ్ళడానికి. మళ్ళీ చూడండి, అమ్మో ఇక్కడ ఆగ్రా రైల్వే స్టేషన్ అయితే చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. రైల్వే స్టేషన్ అంటే మామూలుగా అందరు ప్లాట్ఫామ్స్ పైన పడుకొని ఉంటారు కదా, ఇక్కడైతే అందరు చాలామంది ఉన్నారు. మా ఫైనల్గా అయితే మా ట్రైన్ వచ్చేసింది అనమాట. ఎక్కేసాము ట్రైన్ ఎక్కిన తర్వాత అయితే లోపల సీట్స్ తీసుకొని కూర్చున్నాము. ఇక్కడ రిలాక్స్ అయిపోయాము. చూడండి, ఆగ్రాలో మొత్తం తిరిగి ఫేసెస్ అంతా. మాకు ఛార్జింగ్ అయిపోయింది, ఇంకా అమ్మో పిచ్చి ఎక్కిపోయింది. మాకైతే ఫుడ్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ. ఇది కాంప్లిమెంటరీ ఏం కాదు, టికెట్లో బుక్ చేసుకున్న ఫుడ్డే ఇది. ఈ ఫుడ్ కూడా మేము తినలేకపోయాం గాయస్. బాస్మతి రైస్ అండ్ చికెన్ కర్రీ. అప్పుడు ఇది చికెన్ కర్రీనే కాదు అసలు, 2 పీసెస్ ఇచ్చాడు, అది కూడా బాయిల్ అవ్వలేదు సరిగా. అండ్ రోటీ, ఆలు కర్రీ ఏదో ఇచ్చాడు. నేను ఏదో ట్రై చేశాను కానీ అంత నచ్చలేక మొత్తం వదిలేసాను. మా హస్బెండ్ అయితే పాపం ఓపెన్ కూడా చేయలేదు అది. అండ్ తను ఓన్లీ స్వీట్ అండ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాడు. నేను ఒక టేస్ట్ చేద్దాము అని చెప్పి 2 ముద్దలు 2 ముద్దలకే నాకు నచ్చలేదు, పక్కన పెట్టేసాము. అసలు ఎందుకులే అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది రైల్వే స్టేషన్, దిగేసాము. ఇది వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ డే, థర్డ్ డే అనమాట. థర్డ్ డే మేము మళ్ళీ బైక్లోనే వెళ్ళిపోయాము. రెడ్ ఫోర్ట్, లోటస్ టెంపుల్కి కవర్ చేద్దాము అని చెప్పి వెళ్ళాము. ఇది వచ్చేసి లోటస్ టెంపుల్ అనమాట ఎంట్రీ. ఫైనల్గా అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడ వరకు. లోటస్ టెంపుల్ కూడా బాగుంది. ఇది వచ్చేసి ఇందులో ఏమీ లేదు, యూనిటీ ఇన్ డైవర్సిటీ లాగా పెట్టాడు లోటస్ టెంపుల్. నేను ఇంకా లోపల ఉంటారేమో అని చెప్పి అనుకున్నాను. ఏం ఐడల్సే లేవు లోపల. మంచిగా చైర్స్ వేశారు. యూనిటీ డైవర్సిటీ ఆల్ చర్చెస్ అందరూ వచ్చి ఉండాలన్నమాట. ఇందులో అన్ని దేవుళ్ళు ఒకటే అని చెప్పి పెట్టారనమాట. బయట ఇలా లోటస్ లాగా సింబల్ వేసి, లోపల మాత్రం కామ్గా ఉంటారు. లోపలికి వెళ్ళాక మాకు ఇది ఎంట్రన్స్ అనమాట లోటస్ టెంపుల్ది. వాటర్ తోటి మంచిగా ఉంది. ఫైనల్గా అయితే మేము టికెట్ కూడా ఏం లేదు, ఫ్రీ టికెటే. కానీ చెప్పులు ఇక్కడ బ్యాగ్లో వేసుకొని ఎవరివి వాళ్ళకి తీసుకొని వెళ్ళాలి. లోపల ఫుట్వేర్ అలో లేదనమాట. మనం బ్యాగ్స్తో తీసుకొని ఇలా లైన్లో మేము వెళ్ళిపోయాము. 1 by 1 పంపించారు. లోపలికి వెళ్ళే ముందు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారనమాట. చూడండి, ఇది ఇన్స్ట్రక్షన్స్. సైలెంట్గా ఉండాలి, మాట్లాడొద్దు అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు హిందీలో. ఇదైతే లోపల క్లిప్స్ తీయొద్దు అని చెప్పాను. నేను ఇలా సైలెంట్గా కొన్ని తీసాను అనమాట క్లిప్స్. ఇది లోటస్ టెంపుల్ లోపల చూడండి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి వాళ్ళ సింబల్ అనమాట. ఇంకా మొత్తం అయిపోయాక ఇక్కడ మింట్ వాటర్ తాగుదామని చెప్పి వచ్చాము. బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. నేను ఢిల్లీలోనే ట్రై చేశాను ఇది. పుదీనా వాటర్ మసాలా వేసి చాలా సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. మనకు పానీపూరిలో ఇస్తారు చూడు వాటర్, ఆ ఎక్స్పీరియన్స్ అనిపించింది గాయస్. చల్లగా మంచిగా వాటర్ తాగేసాము. మళ్ళీ
రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి రెడ్ ఫోర్ట్ దగ్గర కూడా ఒక ఆటో మాట్లాడుకున్నాం. అతనే మాకు మొత్తం తిప్పి చూపించాడు. ఇక్కడ మోడీ మీటింగ్స్ అవి ఇవి అవుతుంటాయి. లోపటైతే ఏం లేదంట. 4 కిలోమీటర్స్ మొత్తం గార్డెనే ఉంది. లోపట అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఫైటింగ్స్ అవి అయ్యాయి, తర్వాత క్లోజ్ చేశారనమాట. ఇది వచ్చేసి ఇంకొకటి మీనా బజార్ లాంటిది పెట్టాడు కదా, ఆ తాజ్మహల్ దగ్గర చాలామంది ఎక్కువైపోయారని చెప్పి ఇక్కడ కూడా అప్పుడు షాజహాన్ కట్టించాడంట ఢిల్లీ వాళ్ళ కోసం అని చెప్పేసి. ఇది ఒక మసీద్, బాగుంది. ఇక్కడ కూడా మేము కొంచెం మెమరీస్ క్రియేట్ చేసుకున్నాం అనమాట. మసీద్ లోపలికి వెళ్ళడానికి కూడా ఫుట్వేర్ అలో లేదు. సో మేము బయటనే ఇలా చూసుకున్నాము. చాలా బాగుంది. ఇది ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. నేను కొన్ని క్రియేట్ చేశాను ఇలా. అండ్ ఎండలు అయితే బాబోయ్ మండిపోయాయి. ఇంకా మేము వచ్చాం కదా ఇంత దూరం, మళ్ళీ రాలేము అని చెప్పి అయితే తిరగాల్సిన పరిస్థితి. ఎండలోనే తిరిగామన్నమాట మేము. అయితే చాలా బాగా అనిపించింది. ఇలా ఫస్ట్ టైం మంచిగా మసీద్ దగ్గర కూడా మెమరీస్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి లోపల చాలామంది వెళ్ళి ప్రే చేసుకున్నారు. సో ఇదైతే రిటర్న్ వచ్చేసామన్నమాట. దిగేటప్పుడు ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగా చేశారు. ఇది మంచిగా అనిపించింది అనమాట. నాకు ఇలా దిగుతూ వస్తుంటే కొన్ని తీశాడు మా హస్బెండ్. అండ్ మేము మళ్ళీ ఆటో ఎక్కేసి వచ్చేసాము. ఫైనల్గా అయితే బ్యాక్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మాకు మళ్ళీ ఇది 4th డే అనమాట. 4th డే ఎయిర్పోర్ట్లో 11 o'clock అనమాట ఫ్లైట్ మాది. సో మేము ఇక్కడ మార్నింగ్ నుంచి మేము కూడా ఇక్కడ ఏం తినలేదు, మొత్తం లిక్విడ్స్తోనే ఉన్నామని చెప్పి బాగా ఆకలేసింది. ఇంకా తప్పదు అన్నట్టు ఇక్కడ మేము తీసుకున్నాం అనమాట ఫుడ్. బాబోయ్ చూడండి, ఇది వచ్చేసి ఓన్లీ మీకు చూపిస్తాను తాళి మేము తీసుకున్నది. రేట్తో సహా పెడతాను. ఎట్లా ఇగో పులిహోర ఒక కాంప్లిమెంట్, పులిహోర అండ్ ఇడ్లీ, సాంబారు, 2 చట్నీస్, అది గులాబ్ జామ్. ఇది వచ్చేసి 650 రూపీస్ గాయస్. అసలు చాలా ట్యాక్స్తో వేసి మరీ పెట్టాడు. అన్ని వేలు టికెట్ పెట్టి కొనుక్కున్నాక ఫుడ్ తీసుకోరా అని పెట్టినట్టున్నారు వాళ్ళైతే. ఇంకొకటి వచ్చేసి ఫ్రైడ్ రైస్ అండ్ చికెన్ మచావు సూప్ టైప్ అనమాట. అది కూడా బాగుంది. 2 తీసుకున్నాము. పోనీలే పైసలు పోతే పోనీ, కడుపు అయితే మంచిగా నిండాలి అని చెప్పి మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు మేము. బాగా ఆకలేసిందని చెప్పి ఎయిర్పోర్ట్లోనే ట్రైన్కి ట్రైన్ అంటున్నాను, ఫ్లైట్కి టైం పట్టేలాగా ఉంది అని చెప్పి మేమైతే ఇక్కడ డిన్నర్ చేసామన్నమాట. 11 o'clockకి ఫ్లైట్, 10 అవుతుంది ఇప్పుడు. ఇది వచ్చేసి 655 అని చెప్పాను కదా గాయస్. ఇది 440 వచ్చేసి నూడిల్స్ అది. అండ్ ఇది వచ్చేసి అండ్ వాటర్ బాటిల్ వచ్చేసి 85 రూపీస్ విత్ ఆల్ ట్యాక్సెస్. మాకైతే ఘోరంగా అనిపించింది, కానీ తప్పక తిన్నాము. కానీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాము. టైం అయిపోయింది అని చెప్పేసి అయితే ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము. 11 o'clock ఫ్లైట్ అయితే మాకు 11:10కి లోపలికి పిలిచారనమాట. కొంచెం లేట్ అయిపోయింది. ఈ ఢిల్లీ వాళ్ళు లేటే చేశారు ఏంటి అనిపించింది. ఇక్కడ వెయిట్ చేసాము. చూడండి మా ఫ్లైట్ వచ్చేసింది. ఎయిర్ ఇండియా అనమాట. వచ్చేటప్పుడేమో ఇండిగోలో వచ్చాము, వెళ్ళేటప్పుడు ఎయిర్ ఇండియాలో బుక్ చేసుకున్నాము. కూర్చొని వెయిట్ చేసామన్నమాట. ఫైనల్గా అయితే పిలిచేశారు లోపలికి. అండ్ 1 by 1 వెళ్ళారు. మేము లాస్ట్ వెళ్ళాము. మావి ఫస్ట్లోనే సీట్స్ అనమాట. ఇది వచ్చేసి బిజినెస్ క్లాస్ సీట్స్. అండ్ తర్వాత లోపల మావి. సో లగేజ్ అంతా పెట్టుకున్న తర్వాత అయితే కూర్చున్నాము. అండ్ తొందరగానే తీసుకొచ్చాడు. 1.5 2 అవర్స్లో వచ్చేసాడు అనమాట. సో నైట్ కాబట్టి బయట ఏం కనిపించదు. ఇది లోపల ఫ్లైట్లో బాగుండే, మంచిగా తిని ఫ్లైట్ అయితే ఎక్కేసాము. తను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది మాకు. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. నైట్ మనకి ఏం కనిపించదు కదా బయట. డేలోనైతే మంచిగా తీసుకున్నాను నేను వచ్చేటప్పుడు ఇండిగోలో. ఇది వెళ్ళేటప్పుడు అనమాట. చిన్న లైట్స్ లాగా చాలా బాగుంటుంది నైట్ వ్యూ కూడా ఫ్లైట్స్లో మెమరీస్ అయితే బాగా క్రియేట్ చేయొచ్చు గాయస్. నాకైతే బాగా అనిపించింది. చూడండి ఇది ఎంత బాగుందో, చిన్న లైట్స్ తోటి. ఢిల్లీ నుంచి వెళ్ళిపోతున్నాం హైదరాబాద్. బాయ్ ఢిల్లీ అని చెప్పుకుంటూ నేను బాగా అనిపించింది నాకైతే. అండ్ ఫ్లైట్ జర్నీస్ కూడా చాలా బాగుంటాయి. 2 అవర్స్లో వెళ్ళిపోవచ్చు, 2.5 hour డిఫరెన్స్లోనే. చూడండి ఇది వచ్చేసి ఎంత బాగా అనిపించిందంటే లైట్స్తో. తర్వాత అయితే లైట్స్ అన్నీ ఆఫ్ చేశారనమాట. ఇంకా ఫుడ్ కూడా ఇచ్చారు మాకు, కాంప్లిమెంటరీలో వచ్చింది. ఇది టికెట్ 8,000 టికెట్లో మాకు ఫుడ్ కాంప్లిమెంటరీ ఇచ్చాడు. నేను కాఫీ నాన్ వెజ్ మీల్ తీసుకున్నాను అనమాట. నూడిల్స్ అండ్ చికెన్ సూప్ లాగా ఇచ్చి ఒకటి కేక్ అండ్ కాఫీ ఇచ్చాడు. కాఫీ అయితే నాకు నచ్చలేదు టు బీ హానెస్ట్.
మిల్క్ పౌడర్ అవన్నీ యాడ్ చేసి తీసుకోవాలి. తీసుకున్నాను కానీ నేను ఒకటి వదిలేసాను. నేను తినింది మాత్రం నూడిల్స్ అండ్ ఇది ఆల్రెడీ మేము ఫ్లైట్ ఎక్కముందే తిన్నాము. తర్వాత ఇది కూడా ఇచ్చారు కదా, ఇది కూడా వేసేసామన్నమాట. బాగా అనిపించింది. ఇది కేక్, కూల్ కేక్ చాలా బాగుందన్నమాట. ఇది ఒక్కటి నాకు నచ్చింది ఎయిర్పోర్ట్లో. మా హస్బెండ్ అయితే పాపం కేక్ అలానే నేను క్యారీ చేసుకుని వచ్చేసాను. ఫైనల్గా అయితే హైదరాబాద్కి ఇలా వచ్చేసాము. చూడండి, అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు. హైదరాబాద్కి 11:15 ఎక్కితే 1:20 కల్లా మమ్మల్ని దించేసారనమాట. ఇది దిగుతున్నాము హైదరాబాద్లో. మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాం గైస్ మా ఢిల్లీ ట్రిప్లో. చెక్ ఇన్ లగేజ్ అయితే కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ దిగేసి మొత్తం ఇగో మా లగేజెస్ కూడా వచ్చాయన్నమాట. ఇక్కడ ఒక 20 minutes పట్టింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీపు ప్రణయ్ వ్లాగ్.